విడుదల ఇస్తాను రోజు ఎండగడతాను అల్లెలియా అల్లెలియా మన కష్టాన్ని మాట్లాడుతుంటే మన సంతోషం కదా ఎంతో మంచి కూడా ప్రభావ త్వరకు నీవు ఇంత మనసు చేసుకుని నా పక్షం మాట్లాడుతున్నాడు ఆయన నేను తిరుగుతున్నా దాని సొంతం ఎంట పడుతుందో దాన్ని ఊటను ఇంకా వచ్చేసాను అంటే మన పక్షం కాదు విరోధంగా బోధించేవాళ్ళందరూ ఆ పని ఆయన చెప్పినవి కూడా ఎంట అనుకోసం అందు వచ్చాక ఇక్కడ అది మొత్తం అంతా ఇంకో పోతుంది వాళ్ళకి ఏమీ లేదు అంటే వారు నిరుతున్నారు అంటాడు నిరుతాడు మీద వాడు ఫలించి చెప్పలేని విధంగా దేవుడు చేస్తాడు అసలుగా ఇచ్చిన భక్తి ఉంటే ఇమియా 50 వాద్యము ముందు మేలో వచ్చినాం 30 వచ్చినాం ఇమియా 50 వాద్యము 30 వచ్చినాం వారి విమోచకుడు బలవంతుడు శరీరకు దేవాన్యాయుడు పేరు భూమికి విశ్రాంతి చోటుకును బాబీ నివాసులు కలగొట్టును ఆయన బాగా వాదించి వారి వాద్యం కన్నా ముట్టించాను అని బాగా వాదించాడు మా భక్త బాగా వాదించాడు మా కొత్తనే కళాపరిచాడు అంటే మనకు కుదరలే కదా మీరు చూడవుతుంటే మీరు మనం మంచిగా చదువుతుంటే పక్కన వాళ్ళ ఎడుతాడు వాళ్ళు ఏదో పెడతారు మన బాబట్టు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ బాబుడు వచ్చేదా వాళ్ళ బాబుడు వచ్చేదా నా బాబుడు పోతున్నాం వాళ్ళందరికీ పరుస్తాను మీ రోజులే మీ పెంచాను నేను ఉంటాను మీ స్థానంగా ఉంటాను అన్నాడు అంతేకాకుండా ఇక్కడ చతిక్రియ అనేట అంటే మన మోక్షకుడు బలవంతుడు ఆయన పేరు యస్సు ప్రభు అదిగా యస్సు ప్రభు అంటే యక్షకుడు రక్తం ఇచ్చే రక్తాపన తీర్చడానికి పవర్వచుడు దేవుడే యస్సు ప్రభు ఆయనే నరావతారి కూర్చోడు పునః కూర్చోవాడు ఆయన అన్నాడు వచ్చాడు ఆయన తప్పించడానికి వచ్చాడు సోకాయ ఉండడానికి వచ్చాడు ఆయనే మనకి మూర్చోడు అందుచేత ఇక్కడ వచ్చండి ఇక్కడ వచ్చండి వాక్యము యెషయా 14 అధ్యాయము 3 వచ్చింది యెషయా 14 అధ్యాయము 3 చదువుతానేనా యెషయా 14 నీ బాధన 3 వచ్చిన నీ బాధన నీ ప్రార్థన